His Excellency and respected Governor Sri Narayana Tiwariji, గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షులు వెంకయ్యనాయుడు గారు, కేంద్ర మంత్రివర్యులు సుబ్బరామిరెడ్డి గారు, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు చంద్రశేఖరరావు గారు, తెలుగుదేశం పార్టీ ఉపనాయకులు టి దేవేందర్ గౌడ్ గారు, మార్క్సిస్ట్ పార్టీ కార్యదర్శి బివి రాఘవులు గారు, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర కార్యదర్శి నారాయణ గారు రాలేకపోయారు. మిత్రులు, పాత్రికేయులు, సోదరులకు మా ఆహ్వానం మన్నించి ఇక్కడికి ఇచ్చేసినందుకు నా తరపున, మా సంస్థ తరపున హృదయపూర్వక స్వాగత సుమాంజలి. మన దేశం, మన రాష్ట్రం, సమాజం ఆర్థిక పురోగతి ముందుకు పోతున్నాయనడంలో ఏమాత్రం సందేహం లేదు. కానీ కూరలు చాస్తున్న టెర్రరిజం, ఉగ్రవాదం, అనేక పెడధోరణులు మనందరినీ కలత చెందే స్థాయికి చేరుకున్నాయి. మసకబారుతున్న మన సంప్రదాయాలను పునర్నిర్మించడానికి, స్వాంతన చేకూర్చి భక్తి మార్గానికి వెన్నుదన్నుగా నిలవాలని, వ్యక్తి సంతోషాలకు దోహదపడేలా కార్యక్రమాలు ఎంచుకొని మా భక్తి ఛానల్ రూపకల్పన చేశాం. ఇకపోతే మా ఎన్టీవీ రూపకల్పన చేసే సమయంలో తెలుగులో మరో ఛానలా అనే ప్రశ్న ఎదురైంది. మేము చెప్పుకున్న సమాధానం అవును, తప్పకుండా చోటుంది. కాంపిటీషన్, పోటీతత్వం చెడ్డ పదాలు కావని, ప్రస్తుత ప్రభుత్వాలు విధానాల కారణంగా, కాంపిటీషన్ కారణంగా టెలికమ్యూనికేషన్, రోడ్డు రవాణా, విమానయానం, ఆరోగ్య రంగం, అనేక రంగాల్లో అనేక మార్పుల్ని మనం చూస్తున్నాం. ఈ సూత్రానికి ఎలక్ట్రానిక్ మీడియా అతీతం కాదు. ప్రతిక్షణం ప్రజాహితమే. కొలబద్దగా ప్రతిక్షణం విలక్షణంగా పత్రికా స్వాతంత్ర స్ఫూర్తితో విలువలు వీడకుండా ఎన్టీవీ పయనింపజేస్తుందని ఈ సందర్భంగా మా ఎన్టీవీ కుటుంబం తరపున నేను వాగ్దానం చేస్తున్నాను. ఈ ఆవిష్కార శుభ సందర్భంలో మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి మా సంస్థ తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రచనా టెలివిజన్ మీ అందరి ఆశీస్సులు ఆశిస్తూ సెలవు.